కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పిఎస్ పరిధిలో అక్రమంగా తయారు చేస్తూ వ్యాపారం చేస్తున్న 2,31,00,000 విలువ చేసే స్పిరిట్ స్వాధీనం చేసుకున్నారు. 105 బ్యారెల్స్ 21,000 లీటర్ల స్పిరిట్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితుడు అరెస్టు. 31 ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పిఎస్ పరిధిలోని దూలపల్లిలో గల జగదాంబ కెమికల్స్ అనే కంపెనీపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో దాడులు చేసి 105 బ్యారెల్స్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 21,000 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ ను పట్టుకున్నారు. ఈ కేసులో హనుమాన్ రామ్ తో పాటు శ్రావణ్ కుమార్లను అరెస్ట్ చేసి 31 యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన స్పిరిట్ ను సీజ్ చేసినట్లు మీడియాకు తెలిపారు. పోలీసులు పట్టుకున్న రెక్టిఫైడ్ స్పిరిట్ విలువ 2,30,00,000 పైగా ఉంటుందన్నారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగారెడ్డి డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్ మరియు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్ వారి సిబ్బందితో నిన్న సాయంత్రం రూట్ వాష్లో భాగంగా ఒక అనుమానాస్పదంగా వెహికల్ పేపర్ చెక్ చేయగా అందులో మిక్స్డ్ సాల్వెంట్ మెటీరియల్ అంటే ఒక స్పిరిట్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ పోతుందనే అనుమానం మీద ఎంక్వైరీలో భాగంగా మనము దూలపల్లి విలేజ్ దొండిగల్ మండల్ ప్లాట్ నెంబర్ 125 జగదాంబ కెమికల్స్ ఫ్యాక్టరీ దగ్గరికి చైనా టౌన్ అక్కడికి మేము మా టీం పోవడం జరిగింది. అక్కడ ఎంక్వైరీ చేయగా కేసు ఇన్వెస్టిగేషన్ చేయగా అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు హనుమాన్ సేన్ మరియు అతని యొక్క అసిస్టెంట్ హరిరామ్ సేన్ ఇద్దరు కూడా అక్కడ ఫ్యాక్టరీలో ఉన్నారు. ఫ్యాక్టరీ వెరిఫై చేయగా అక్కడ మనకు సుమారు 105 బ్యారెల్స్ అంటే ఒక బ్యారెల్ 200 లీటర్లు రెక్టిఫైడ్ స్పిరిట్ ఉన్నది. అట్టి రెక్టిఫైడ్ స్పిరిట్ కలిగి ఉండడానికి వారికి డిపార్ట్మెంట్ ఇష్యూ చేసినటువంటి రెక్టిఫైడ్ స్పిరిట్ లైసెన్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన లైసెన్స్ ఉన్నదాన్ని ఎంక్వైరీ చేయగా వాళ్ళ దగ్గర ఎలాంటి లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండా రెక్టిఫైడ్ స్పిరిట్ను నిల్వ చేయడం అనేది ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చట్టరీత్యా నేరం కావున అట్టి స్పిరిట్ను మొత్తం 105 బ్యారెల్స్ అంటే ఒక 200 లీటర్లు మొత్తం 21,000 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ దాన్ని మార్కెట్ వాల్యూ 2,31,00,000 వర్త్ గలటువంటి దాన్ని మేము సీజ్ చేయడం జరిగింది. అది అదుపులోకి తీసుకుందాం ఇద్దరిని. దాని కేసు ఎంక్వైరీ నడుస్తుంది. అక్కడ ఫ్యాక్టరీకి కూడా సుమారు 12-1 గంటల ప్రాంతాన కూడా కమలాసన్ రెడ్డి ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ తెలంగాణ ఎక్సైజ్ స్టేట్ ఎక్సైజ్ ఆఫీసర్ కూడా విజిట్ చేయడం జరిగింది. సార్ సూచనల ప్రకారం కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఈ దుండిగల్ ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కడున్నా కానీ లైసెన్స్ లేకుంటే ఇలాంటి స్పిరిట్ స్టోర్ చేసుకోవడం అనేది ఇల్లీగల్ అక్రమం అని కూడా చెప్తున్నాము. ఈ కేసును మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. దీని సోర్స్ ఆఫ్ సప్లై ఎక్కడి నుంచి తెస్తున్నాడు, దీన్ని ఈయన మీడియేటర్గా యాక్టివ్ చేసుకుంటూ ఉంటూ రిటైలర్లకు వేరే వాళ్ళకు అమ్ముతున్నట్టు మాకు అనుమానం ఉన్నది. దానికి ఇప్పుడు మేము ఒక 3-4 టీంలు వేసేసి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఫయాజ్ గారి ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారి ఆధ్వర్యంలో టీములు వేసేసి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడ సోర్స్ ఉంది, ఎక్కడ సప్లై చేస్తున్నారు, దీంట్లో ఎన్ని గవర్నమెంట్ రెవెన్యూ ఇన్వాల్వ్మెంట్ ఎంత లాస్ అవుతుంది, అదేవిధంగా లైసెన్స్ లేకుండా కలిగి ఉండడం అనేది కూడా కొన్ని సందర్భాలలో పబ్లిక్ హెల్త్ కూడా లాస్ అయ్యే ప్రమాదం ఉన్నది. దాన్ని అతను చెప్పేది ఎంక్వైరీలో చెప్పేది ఏంటంటే మేము ఈ టిన్నర్ యూజ్ చేయడానికే అంటే ఇండస్ట్రియల్ పరంగా యూజ్ చేయడానికి మేము తీసుకొస్తున్నామని అంటున్నాడు. అయినా కానీ ఇండస్ట్రియల్ పరంగా యూజ్ చేయాలన్నా కానీ డీనేచర్డ్ స్పిరిట్, దాన్ని డీనేచర్డ్ స్పిరిట్ అంటారు. ఇండస్ట్రియల్ పరంగా యూజ్ చేసే స్పిరిట్ను డీనేచర్డ్ స్పిరిట్ అంటారు. దాంట్లో అదర్ మిక్స్డ్ కెమికల్స్ వేసినప్పుడు దాన్ని డీనేచర్డ్ స్పిరిట్ అవుతుంది. అది కూడా లైసెన్స్ కలిగి ఉండాలి. డీనేచర్డ్ స్పిరిట్కైనా లైసెన్స్ ఉండాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అండ్ ఆల్సో ద స్పిరిట్ కూడా లైసెన్స్ కలిగి ఉండాలి. ఈ రెండు కూడా వాళ్ళ దగ్గర లేవు కాబట్టి చట్టరీత్యా నేరము.
అది ఒకవేళ మిస్యూటిలైజ్ అయితే పబ్లిక్ ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉన్నది కొన్ని సందర్భాలలో. అది మెయిన్ ప్రయారిటీగా తీసుకొని దాన్ని ఫ్యాక్టరీని కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. అతను కూడా అరెస్ట్ చేశాము, కేసు ఎంక్వైరీ ఉన్నది. అందులో మా సిబ్బందిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఎవరైతే పాల్గొన్నారో ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు అండ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళందరినీ కూడా నేను ఎలక్ట్రానిక్ మీడియా అండ్ పత్రిక ముఖంగా కూడా అభినందిస్తున్నాను.